నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఓజీ రాబోతుందో దీనిపైన మాత్రం హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూసుకుంటే దాదాపు ఖుషి తర్వాత గబ్బర్ సింగ్కి ఈ రేంజ్ క్రేజ్ అయితే మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే మధ్యలో ఎన్ని సినిమాలు హరిహర వీరమలు ఆశించినటువంటి ఫలితాలు కూడా రాలేదు, కానీ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఇంత క్రేజ్ అయితే మనకు కనిపించలేదు. ఈ క్రేజ్ ఏదైతే ఉందో ఓవర్సీస్లో కూడా మనకు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి మొన్న వచ్చినటువంటి ఒక సువి సాంగ్ కావచ్చు, ఇప్పటిదాకా వచ్చిన 5 Storm సంబంధించిన సాంగ్ కావచ్చు, ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఎంతవరకు ఉన్నటువంటి ఒక అంచనాలు పెంచుతుంది. మొత్తానికి ఓవర్సీస్లో ఓజీకి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఓవర్సీస్ మార్కెట్లో ఎందుకంటే వాళ్ళు ఆ గతంలో ఏంటంటే లేట్గా రిలీజ్ చేసేవాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ అనేది. ఈ మధ్యన వార్ 2 కానీ కూలీ కానీ అలా ముందుగానే స్టార్ట్ చేయడం వల్ల ఓజీ కూడా వాళ్ళు ముందుగానే స్టార్ట్ చేశారు బుకింగ్స్. 29 కానీ ఇంకా ముందుగానే స్టార్ట్ అవడంతో పాటు ఆ వచ్చిన కలెక్షన్స్ చూసి విస్తుపోతున్నారు. ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే గత రికార్డులు అన్నీ బ్రేక్ చేసేలాగా ఉన్నాయి. బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా 2 రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేసిందని చెప్తూ వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ చేయడం అనేది. అక్కడ కూడా వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత కాకుండా ముందుగా ప్లాన్ చేసుకుని మరి ప్రీమియర్ షోలు ప్లాన్ చేసుకుంటారా ఏం చేసుకుంటే తెలియదు, కానీ వాటిని ఆపుకుని డేట్ ఎట్టాగా కన్ఫర్మ్ అయింది కాబట్టి ముందుగానే స్టార్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. కనీసం ఇంత ముందు కాకపోయినా ఒక 15 రోజులు ముందు అయినా సరే ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవడం అనేది మంచిది. ఎందుకంటే వీరమల్లికి చూసాం మనం, ఎందుకంటే నైట్ షోలు వేయటం, అసలు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండటం అనేది వీరమల్లికి చూసాం. మరి వీరమల్లిని మించి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నైట్ షోలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా. కాబట్టి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉండే అవకాశం అయితే ఉంది. అయితే గత సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది ఒక రకంగా అయితే, అంతకుముందు ఎప్పుడో ఖుషీకి తర్వాత గబ్బర్ సింగ్కి ఇంత క్రేజ్ మనం చూసాం. మళ్ళీ అదే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఓజీకి ఇంత క్రేజ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్లు కూడా, అక్కడ హరిశంకర్ కావచ్చు, ఇక్కడ సుజిత్ కావచ్చు, ఇద్దరు కూడా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఫ్యాన్ మేడ్ సినిమాకి ఇంత క్రేజ్ని ఎలా చూడాలంటారు? అంటే ఫ్యాన్ మేడ్ సినిమా క్రేజ్ ఒకటైతే ఆ పాత్ర, ఆయన వేసే పాత్ర గ్యాంగ్స్టర్ పాత్ర, అవును, ఆ గ్యాంగ్స్టర్ పాత్ర కావటం కూడా మాస్లో మంచి పవర్ స్టార్కి అట్లాంటి గ్యాంగ్స్టర్ పాత్ర వస్తే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. వీరమల్లు అది వేరే తరహా సినిమా. మరి ఆయన గబ్బర్ సింగ్ చేసినప్పుడేమో పోలీస్ పాత్రతో గబ్బర్ సింగ్తో వచ్చారు. గ్యాంగ్స్టర్ పాత్ర గతంలో మనకు బనీ అనే పాత్ర వచ్చినా కానీ అది అందుట్లో అది అప్పట్లో ఆ పాత్ర పరంగా ఎలివేట్ అయింది, సినిమా పరంగా అంత వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ఆ తరహా గ్యాంగ్స్టర్ పాత్రని ఇప్పుడు పవర్ స్టార్ పోషించడం అనేది ఒక ప్లస్ పాయింట్. సుజిత్ ఎలా చూపిస్తాడు పవర్ స్టార్ని, ఇప్పుడు ప్రభాస్ని చూపించారు సాహో, బాలీవుడ్ వాళ్ళు కూడా ఆ సినిమాని మంచి హిట్ చేశారు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా కానీ ఆ సాహో సినిమా బాలీవుడ్లో పెద్ద హిట్ అయింది. కాబట్టి చాలా టైం కూడా దొరికింది కాబట్టి పవర్ స్టార్ని చాలా పవర్ఫుల్గా ఆయన మలిచి ఉండే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఈ ఓజీ మీద, అంటే ఓజాస్ గంభీర్ అనే పాత్ర మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలండి. అయితే ఈ సినిమాలో అసలు పూర్తిగా ఒక సెన్సేషన్ అయిన వార్త కూడా బయటకు వస్తుంది. ఏంటి అంటే అఖీరానందన్ ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు, ఎప్పుడు అరంగేటం చేయబోతున్నాడు అని ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. రాజమౌళి గారి యొక్క ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎన్నోసార్లు స్టేజ్ పైన అడిగినటువంటి మనం చూసాం. సో అఖీరానందన్ దీంట్లో ఒక క్యామియో రోల్ చేయబోతున్నాడని, ఒక పవర్ఫుల్ రోల్. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ ఉండబోతున్నాడని కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో మెగా కాంపౌండ్ నుంచి కొంతమంది ఉండబోతున్నారు అనేది కొంత వార్తలు. సో దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆలోచన ఉండకపోవచ్చు సుజిత్కి, కానీ అఖీరానందన్ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయింది కాబట్టి ముందు కెమెరాను ఫేస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమాలో అఖీరానందన్ ఒక పవర్ స్టార్ చిన్నప్పుడు పాత్రగా చూపించబోతున్నారు అనే టాక్ అయితే బయటకు వచ్చింది. కాబట్టి పవర్ స్టార్ చిన్నప్పుడు పాత్ర చూపించబోతున్నారా, లేకపోతే ఓజీ సీక్వెల్ చేసుకుంటూ మళ్ళీ ఆ పాత్ర ఎంటర్ అయ్యేలాగా చూపిస్తున్నారా, చూపిస్తే ఓజీ సీక్వెల్లో అఖీరానందన్ ఉంటాడా అనే చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే అఫీషియల్ సమాచారం లేకుండా మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి అఖీరానందన్ ఉండటానికైతే అవకాశం కనిపిస్తుంది. డైరెక్ట్గా కెమెరాని ఫేస్ చేసే బదులు ఒక సినిమాతో ముందు కెమెరాని పెట్టుకుంటే కెమెరా ఫీల్ అనేది కొంత పోతుంది. అందువల్ల కూడా అఖీరానందన్కి దీనికి ఆయన ఓకే అన్నారని పవర్ స్టార్ ఇందులో ఆయన ఒక పాత్ర పోషించడం అనేది మనకు వినిపిస్తున్నమాట. ఇక మీరు అన్నట్టు సాయి ధరమ్ తేజ్ ఆల్రెడీ బ్రోలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు, పవర్ స్టార్తో కలిపి యాక్ట్ చేశారు, మనం చూసాం. ఇక సాయి ధరమ్ తేజ్తో పాటు వరుణ్ తేజ్ కూడా ఉంటారనేది ఒకటి, లేదా ఇద్దరు ఉంటారా, ఈ ఇద్దరిలో ఒకళ్ళు ఉంటారా అనేది క్లారిటీ లేదు, కానీ ఇలా క్యామియో రోల్స్లో వచ్చి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు.
అది మనం చెప్పలేము. అకిరానందనం ఉండడానికైతే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఈ పాత్రల పరంగా అయితే మనం చెప్పలేము. ఇది సినిమా చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి బయట రివీల్ చేయకుండా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉన్న ఆశ్చర్యపడక్కర్లా, ఎందుకంటే క్యామియో రోల్స్ పెడుతున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో అట్లా కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ ఆ మధ్యలో డేట్స్ కొంత కేటాయించాలి కాబట్టి మధ్యలో వీళ్ళు ఈ అనుకుని కథ మార్చుకుని ఏమన్నా ఈ పాత్రలు ఇలా వచ్చి వెళ్ళిపోయేలాగా ఏమైనా పెట్టారా, క్లైమాక్స్లో ఏమైనా ఈ పాత్రలు వస్తాయా చెప్పలేము. లేదా తర్వాత ఓజీకి సీక్వెల్ గా చేస్తే సాయిధరం తేజును అకిరానందన్ ఉంటారా, ఏది అసాధ్యం కాదు. అదండి. అయితే గతంలో మనం చూసుకుంటే శంకర్ దాదా ఒక మంచి హిట్ కొట్టారు, కానీ శంకర్ దాదా జిందాబాద్ వచ్చేసరికి ఆశించినంత ఫలితాలు రాలేదు. కానీ దాంట్లో ఒక పాటలో పూర్తి మెగా కాంపౌండ్కి సంబంధించిన హీరోలందరూ, ప్రభుదేవతో పాటు అటు పవన్ కళ్యాణ్, అటు అల్లు అర్జున్, ఇట్లా అందరూ కూడా వచ్చినటువంటి సన్నివేశాలు చూసాం. అది కూడా ఒక మంచి హిట్ అనే చెప్పుకోవాలి. సో అలాంటిది మళ్ళీ రిపీట్ కాబోతుందా అంటే ఏమంటారు? అంటే ఓజీలో రిపీట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ బేస్డ్ మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి, గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సబ్జెక్ట్లో వాళ్ళ పెట్టుకుని ఏదైనా సందర్భంలో చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఓజీలో సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అంటే వెళ్ళి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్ ఎందుకంటున్నాం అంటే, ఇప్పుడు నిన్న పాట వచ్చింది సువి సువి అనే పాట. ఆ పాట పూర్తిగా మెలోడీ చాలా స్లోగా ఉంది. అంటే హీరోయిన్తో పాట మెలోడీ ఉండటం, ఆ గెటప్ చూసిన తర్వాత అంటే ఓజాస్ గంభీర గ్యాంగ్స్టర్ కాకముందు లవ్ స్టోరీ ఏమైనా నడిచిందా, మ్యారేజ్ అయిన తర్వాత అట్లా జరిగిందా, ఆ తర్వాత ఒకవేళ హీరోయిన్ చనిపోతుందా ప్రియాంక అరుళ్ మోహన్, ఇలాంటి ఊహాలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈ పాట రావడం, ఈ పాట స్లోగా ఉండటం, ఇప్పుడు గ్యాంగ్స్టర్ అనే వ్యక్తి సీరియస్గా ఉండే పాత్ర, సీరియస్గా ఉండే పాత్రతో ఈ పాట ఎలా పెట్టారు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో సన్నివేశాల్లో వస్తుందా ఇది, ఇలాంటి డౌట్స్ అయితే వచ్చినాయి నిన్న పాట వల్ల. అయితే సాధారణ మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఓజీకి సంబంధించి పూర్తి గ్యాంగ్స్టర్ పాత్రే ఫుల్ అండ్ అవుట్ ఉండబోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సడన్గా ఇలాంటి ఒక మెలోడీ సాంగ్ రాగానే కథలో చాలా రకాలైన మలుపులు ఉంటాయేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. సో మీరు ఇందాక అన్నట్టు ప్రియా అరుళ్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఏదైనా కీలక పాత్ర ఏమైనా ఉందా, లేదా ఆవిడ పోయిన తర్వాత గ్యాంగ్స్టర్గా పూర్తి గ్యాంగ్స్టర్గా మారబోతున్నాడు అనే వార్తలు అయితే కొంత మనం స్టోరీ జరుగుతుందేమో అని చెప్పి అనిపించచ్చు. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది? సో ఈ సాంగ్ వచ్చిన తర్వాత స్టోరీ పైన అంచనాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ సినిమా పైన ఏంటి ప్రభావం? అంటే ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల కొంత ఊహ వచ్చింది, ఫ్లాష్ బ్యాక్లో ఈయన స్టోరీ ఇది అని చెప్పేలాగా ఉంటుందని చాలామంది ఊహించుకుంటున్నారు, అదే ఊహించుకుంటున్నారు. అట్లా ఒకవేళ హీరోయిన్కి ఏమైనా అయిన తర్వాత ఈయన అట్లా ఇక గ్యాంగ్స్టర్గా మారి ప్రతీకారం తీర్చుకోవటం తరహా సినిమానా అనే యాంగిల్లో ఒక కథను అనుకుంటున్నారు అందరూ కూడా, అభిమానులందరూ కూడా. పాట అయితే జనంలోకి అంతగా వెళ్ళాల. ఇప్పుడు తమన్ను ఈ పాట విషయంలో అంత స్లో నేరేషన్ పాట ఇవ్వటం, సాధారణంగా మెలోడీ సాంగ్స్ ఎప్పుడు కూడా అట్లాగే ఉంటాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిపోతూ ఉంటాయి. సినిమా హిట్ అయితే ఇంకా అదనపు ఇది బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి పాట స్లోగా ఉంది. మరి ఓజాస్ టైటిల్ గంభీర టైటిల్ సాంగ్ ఉన్నంత స్పీడ్గా ఇది వ్యూస్ పరంగా చూసుకుంటే స్లోగానే ఉంది. ఇది మరి ముందు ముందు ఎలా ఉండబోతుందని చూడాలి. సో మొత్తానికి సెప్టెంబర్ 25న అఖండ తాండవం వర్సెస్ ఓజాస్ గంభీర అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు అఖండ తాండవం తప్పేసుకుంటుందని చెప్పేసి అయితే తెలిసింది. సో ఓజాస్ గంభీర సింగిల్గా రాబోతున్నాడు కాబట్టి ఏం జరగబోతుంది? కలెక్షన్స్ మీరు ఇందాక అన్నట్టుగా ఓవర్సీస్లో కలెక్షన్స్లో ఒక రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంది. సో ఇక్కడ కూడా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అఖండ తాండవం తప్పుకోవడం అనేది ఖచ్చితంగా ఓజీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు ఉండటానికి ఇది పవర్ స్టార్ స్టామినా అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. అదే అఖండ తాండవం ఉంటే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పవర్ స్టార్ స్టామినా ఇది అని చెప్పడానికి ఈ ఓజీ ద్వారా అవకాశం కలిగిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ కానీ ఇక్కడ కానీ ప్రీమియర్ షోల మీద కానీ ఒక కొత్త రికార్డు అయితే నెలకొనడానికి అవకాశం 100% ఉంది. పవర్ స్టార్ సినిమాల రికార్డులని పాత రికార్డు బ్రేక్ చేయడంతో పాటు కొత్తగా పెద్ద సినిమాల రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఈ ఓజీ కనిపిస్తుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరన్నట్టుగా ఓవర్సీస్లో ఎలా అయితే ముందుగానే టికెట్ బుకింగ్ ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టాలని ఒక రికార్డులు అయితే సృష్టించబోతుందో అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.